టొరంటోలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు సాహిత్య. గత 2 ఏళ్లుగా సన్షైన్ టీవీ గ్రేటర్ టొరంటోలోనే టెలికాస్ట్ అయింది. ఈ రోజు నుంచి ఒంటారియో, ఆల్బర్టా, బ్రిటిష్ కొలంబియాలో కూడా టెలికాస్ట్ అవుతుంది. సో ఒంటారియో, ఆల్బర్టా, బ్రిటిష్ కొలంబియాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ మా తరఫున స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్గా ఒక ఇంటర్వ్యూ సన్షైన్ తెలుగు టీవీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గోపాలకృష్ణ గారితో మాట్లాడదాం. గత 2 ఏళ్లుగా సన్షైన్ తెలుగు ఛానల్ గ్రేటర్ టొరంటోలో నడిపారు కదండి. సో దాని ఎక్స్పీరియన్స్ కొంచెం మాతో షేర్ చేస్తారా? థ్యాంక్స్ అవంతి గారు ఆ క్వశ్చన్ అడిగినందుకు. ఇన్ జనరల్ ది రెస్పాన్స్ ఫ్రమ్ ది తెలుగు కమ్యూనిటీ హ్యాస్ బీన్ చాలా బాగుండిందండి. ఎప్పుడైతే ఒక వాళ్ళ ఈవెంట్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ని కానీ ఒక మంచి వీడియోగా దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని టెలికాస్ట్ చేస్తాము, వాళ్ళు వెంటనే ఈమెయిల్స్ చేయరు, నాకు ఫోన్ కూడా చేసి చెప్పరు. అయినా నెక్స్ట్ టైం వెన్ వీ మీట్ దెమ్, మనల్ని కలిసినప్పుడు మటుకు చాలా ఆనందంగా వాళ్ళు నాతో వచ్చి చెప్తారనమాట, బాగా కవర్ అయింది, బాగా కవర్ చేశారు, వీడియో బాగుంది అని చెప్పేసి. ఫస్ట్ టైం వాళ్ళని నేను వచ్చి రికార్డ్ చేస్తా అంటే వాళ్ళు హూ ఆర్ యూ, నువ్వు ఎందుకు రికార్డ్ చేస్తా అన్నట్టు చెప్పచ్చు. బట్ రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళు టెలికాస్ట్ చూసిన తర్వాత దే ఆల్వేస్ కమ్ బ్యాక్ అండ్ థ్యాంక్ మీ అండి. సో ఆ కాంటెక్స్ట్లో ఇట్ హెస్ బీన్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద లాస్ట్ 2 years అనమాట. గోపాలకృష్ణ గారు, ఈ ఈవెంట్స్ అన్నీ మీరు రికార్డ్ చేస్తున్నారు, ఈవెంట్ డేట్స్ తెలిస్తే మీరు వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు కదా. సో దీనికి మీకు ఏమైనా పే చేస్తారా? థ్యాంక్స్ అండి. నేనుగా ఇంతవరకు ఐ డోంట్ మేక్ ఎనీ డిమాండ్స్ ఆన్ ఎనీ పీపుల్ ఫర్ మనీ అనమాట. ఎందుకంటే నా అనుభవంలో ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరూ దే ఆపరేట్ ఆన్ ఎ వెరీ టైట్ బడ్జెట్ అండి. వాళ్ళు వాలంటీర్ టైం తీసుకుని వాళ్ళ ఓన్ పాకెట్ నుంచి వాళ్ళు డబ్బులు వేసుకుని రిహర్సల్స్కి వాళ్ళ పిల్లల్ని లాంగ్ డిస్టెన్సెస్ డ్రైవ్ చేసుకొని చాలా కష్టపడి దే డూ ఇట్ అండి. ప్రాఫిటబుల్గా రన్ అయ్యే ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఐ డోంట్ థింక్ సో అండి. నా అభిప్రాయంలో లేవన్నమాట. సో మనీ ఈజ్ నాట్ ఏ ప్రయారిటీ అండి ఇక్కడ. ప్రయారిటీ కాదు, బట్ అట్ ద సేమ్ టైం మరి మీ సన్షైన్ తెలుగు ఛానల్ అని అన్నప్పుడు మరి అదెలా నడుస్తోంది? దట్స్ అ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ నేను ఐ నీడ్ టు బ్రింగ్ ఇన్ మై మదర్ అనమాట. మా అమ్మ చెప్పే సామెత ఉందన్నమాట, ఎవరి పిచ్చి వాడికి ఆనందం రా అంటూ ఉంటుంది. సో ఈ వీడియో చేయటము, ఎడిటింగ్ చేయటము, రికార్డ్ చేయటము, టెలికాస్ట్ చేయటంలో అదొక ఐ ఎంజాయ్ ఇట్. ఎందుకంటే అండి దిస్ క్రియేటివిటీ హియర్, ఏమీ లేని ఒక సిచ్యువేషన్ నుంచి ఒక డెవలప్ చేసి దాన్ని టెలికాస్ట్ చేయటం అంటే టీవీ ముందర ఒక దానికి ప్రాణం పోస్తున్నాం అనమాట. సో దాంట్లో ఒక ఆనందం ఉంది. హ్యావింగ్ సెడ్ దట్ ప్రాక్టికల్గా కూడా చూడాలన్నమాట. అందువల్లే మనం ఈ కొత్త షో నుంచి వీఆర్ స్టార్టింగ్ టు యాక్సెప్ట్ కమర్షియల్స్ అండి. గోపాలకృష్ణ గారు, మీరు చెప్పారు కదండి మీరు అన్ని ఈవెంట్స్ రికార్డ్ చేస్తారని. సో మీరు చేసే దాని ప్రకారంగా ఇక్కడ అన్ని పెద్ద పెద్ద ఈవెంట్సే మీరు రికార్డ్ చేస్తారా, చిన్న ఈవెంట్స్ కూడా రికార్డ్ చేస్తారా? పెద్ద ఈవెంట్స్ మటుకే కాదండి. ఈవెన్ ఇఫ్ మీ ఒక గ్రూప్ ఆఫ్ 10 ఫ్యామిలీస్ కలిసి మీరు ఏమైనా ఈవెంట్ చేస్తున్నారంటే, ఒక కృష్ణాష్టమి ఇప్పుడు వస్తుంది, నెక్స్ట్ వీక్ వస్తుంది, ఆర్ వేరే ఏమైనా ఈవెంట్స్ టెలికాస్ట్ చేస్తున్నారంటే యూ కెన్ కాల్ అస్ అండి. ఐ విల్ బీ హ్యాపీ టు రికార్డ్. ఇందాక చెప్పినట్టు ఇంకొక చిన్న విషయము, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇట్స్ అ స్మాల్ గ్యాదరింగ్ ఆఫ్ 10 ఫ్యామిలీస్ అన్నట్టు మీరు అనుకోవచ్చు. నా యాంగిల్ ఏంటంటే అండి, ఒక టాలెంట్, ఒక 10 year పిల్ల ఒక 10 year అబ్బాయి వాళ్ళు డ్యాన్స్ చేశారనుకోండి, డ్యాన్స్ చేశారు, పర్ఫార్మెన్స్ చేశారు, వాళ్ళు మళ్ళీ 12 yearsకి చేయొచ్చు, 15 yearsకి మళ్ళీ అదే పర్ఫార్మెన్స్ చేయొచ్చు. అయినా 10 yearsకి ఉన్న అందం 10 yearsకి ఉంటుంది. అది కరెక్ట్ అండి, మళ్ళీ తిరిగి రాదు. సో దాన్ని రికార్డ్ చేయడం మిస్ చేసామనుకోండి, ఇట్ ఈస్ గాన్ ఫర్ ఎవర్. సో అది మట్టు మీరు మనసులో పెట్టుకోండి. If there's a good talent or even budding talent of any kind, నా ఇంప్రెషన్, నా పర్సనల్ ఒపీనియన్ దాన్ని రికార్డ్ చేయాలి. సో ఐల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు అరేంజ్ ఫర్ ద రికార్డింగ్. ఒక 2 weeks లీడ్ టైం నాకు కావాల్సి వస్తుందండి. అప్పుడే నేను టీవీ స్టేషన్కి కమ్యూనికేట్ చేయడం అవుతుందన్నమాట. సో అది మనకి ఇంకా చెప్పగలిగితే విల్ డెఫినెట్లీ ట్రై టు
రికార్డ్ ఆల్ మేజర్ అండ్ నాన్ మేజర్ ఈవెంట్స్ ఆల్సో అండి. ఇంకొకటండి, మీరు అన్నారు కదా ఇలా చిన్న ఈవెంట్స్ చేయడానికి వెన్ యూఆర్ గివెన్ అంటే 2 weeks బిఫోర్ అని చెప్తే అని, మరి అందరికి అసలు మీ గురించి ఎలా తెలుస్తుంది? మీరు ఇలాగా మీ సన్షైన్ టీవీ ఉందని, మీరు రికార్డ్ చేస్తారని, అది టెలికాస్ట్ అవుతుందని? అది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ మీరు అడిగారండి. నేను కొన్ని ఈవెంట్స్కి వెళ్ళి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను నేను సన్షైన్ టీవీ అని చెప్పేసి. చాలామంది చెప్తారు ఇటువంటి టీవీ ఉందనే కూడా మాకు తెలియదు అని చెప్తారు. దానికి ఒక కారణం ఉందండి. ఇంతవరకు మేము లిమిటెడ్ కవరేజ్లో ఉండేదన్నమాట. ఒక కేబుల్ నెట్వర్క్లోనే కనెక్షన్ ఉన్న వాళ్ళకే కనిపించేది అనమాట. ఇప్పుడు ఇట్ విల్ బీ అవైలబుల్ టు మెనీ మోర్ పీపుల్ అండి. మేము ఇంతవరకు చాలా యాక్టివ్గా దాన్ని ప్రమోట్ కూడా చేయలేదు. లాస్ట్ 2 years వి జస్ట్ ట్రైంగ్ టు ప్రమోట్ ద టాలెంట్ని రికార్డ్ చేశాను అనమాట. టీవీ స్టేషన్ని ప్రమోట్ చేయాలని మేము ప్రయత్నించలేదు. ఆ కారణం వల్లే నేను టీవీలో ఎక్కువసార్లు రాలేదు. లాస్ట్ 2 yearsగా మేబీ వన్సే వచ్చాను అనమాట. ఇంకొక విషయం అండి, లాస్ట్ 2 yearsగా దో వీ డిడ్ అరౌండ్ 20 shows ఎంతనో, నేను ఒక్కసారి వచ్చాను. మా ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి వచ్చారనమాట. సో ఐఎమ్ నాట్ హియర్ టు ప్రమోట్ మై సెల్ఫ్, ఐఎమ్ హియర్ టు ప్రమోట్ ద టాలెంట్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. ఇవాళ వస్తున్నాను అండ్ ఐ డోంట్ వాంట్ టు కమ్ అగైన్ ఫర్ అ లాంగ్ టైమ్ అనమాట. ఆన్ కెమెరా, బిహైండ్ ద కెమెరా ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. సో దట్ ఈస్ ది ఆన్సర్ అండి. మరి బిహైండ్ ద కెమెరా ఎఫర్ట్ కూడా మాకు తెలియాలి కదా. చాలా థ్యాంక్స్ అండి. దిస్ ఈస్ ది ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ విచ్ హెస్ హెల్ప్డ్ అనమాట. ఇప్పుడు మీరు ఇలా మాట్లాడటము, మీరు ఇలా చెప్పటము, కనిపించకుండా ఈవెంట్స్కి అంతా వెళ్ళినప్పుడు చాలామంది వచ్చేసి నేను బాగా చేశారండి, బాగా చేస్తున్నాను చెప్తారు. ఈ ఈ ఈ మోటివేషన్ అనమాట విచ్ గివ్స్ అస్ మీ ది ఎనర్జీ టు మూవ్ ఫార్వర్డ్. చాలా థ్యాంక్స్ అండి ఫర్ దట్. కృష్ణ గారు, మీరు చెప్పారు కదా అన్ని ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ అని చెప్పి. ఇంకొక చిన్న విషయం అండి, తెలుగు వాళ్ళు ఇక్కడ అక్కడ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే ఒక ఏరియాలో తెలుగుది ఏదైనా ఈవెంట్ అవుతుంటే వేరే వాళ్ళకి తెలియని కూడా తెలియట్లేదు. GTA is a big area అండి. ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ పికరింగ్ నుంచి ఇటు పక్క మిసిసాగా దాకా. సో మొబిలిటీ ఈజ్ అన్ ఇష్యూ ఒకటి. బట్ కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఒక ఎఫెక్టివ్ మీడియం లేదు ఫర్ ఆల్ పీపుల్ టు నో అబౌట్ ది ఈవెంట్స్ అనమాట. నాకు కూడా కొన్నిసార్లు ఈవెంట్స్ జరుగుతున్నాయని నాకు కూడా తెలియదు అనమాట. ఐ కమ్ టు నో ఆఫ్ ఇట్, సమ్టైమ్స్ ఐ కమ్ టు నో ఆఫ్ ఇట్. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత నాకు తెలుస్తుంది, ఓహో ఇక్కడ బలానా ఈవెంట్ జరిగింది అని నాకు తెలుస్తుంది అనమాట. దిస్ ఈజ్ సంథింగ్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. అండ్ ఇప్పుడు కొన్ని ఫేస్బుక్ గ్రూప్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి ఫేస్బుక్లో, తెలుగు టొరంటో సంబంధించింది. తెలుగు అసోసియేషన్స్ కూడా ఫేస్బుక్లో వాళ్ళకి ఉన్నాయి. బట్ ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ టీవీ నెట్వర్క్ సన్షైన్ టీవీ విల్ బీ ఏబుల్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్. ఎందుకంటే అండి, ఇప్పుడు నెలకి 2 కొత్త షోస్ చేస్తామండి సన్షైన్ టీవీలో. టెలికాస్ట్ అయిన తర్వాత సండే టెలికాస్ట్ అవుతుంది అనుకోండి, సండే మధ్యాహ్నం టెలికాస్ట్ అవుతుంది. అదే షో విల్ బి రీటెలికాస్ట్ ఆన్ మండే, వెడ్నెస్డే అండ్ ఫ్రైడే. సో ఒక షోని 4 సార్లు టెలికాస్ట్ అవుతుంది. సో 2 షో ప్రతి నెల చేస్తున్నాం అంటే టోటలీ వీఆర్ లుకింగ్ అట్ 8 టెలికాస్ట్స్ ఆన్ మెయిన్ స్ట్రీమ్ ఆమ్ని టెలివిజన్ అనమాట. ఈ కవరేజ్ విషయంలో అండి మేము 2 విషయాలు చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 2 మనసుకు వస్తున్నాయి అన్నమాట, మెమరీకి వస్తున్నాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేశారండి. ఆ ఈవెంట్ సాయంకాలం జరుగుతుందన్నమాట. పొద్దున మేము దాని గురించి ఒక ప్రోగ్రామ్ చేసాం అనమాట. సో దానికి వాళ్ళకి ఫెయిర్లీ గుడ్ పబ్లిసిటీ వచ్చిందని చెప్పారనమాట. తర్వాత అఫ్కోర్స్ మన టొరంటో హీరో ఉదయ్ కలూరి గారు, ఆయన మూవీ ఇక్కడ చేశారు. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మెనీ ఆఫ్ అవర్ తెలుగు పీపుల్ అనమాట. ఆయన మూవీ టెలికాస్ట్ రిలీజ్ అయ్యే రోజు ఆఫ్టర్నూన్ ఆయన ఇంటర్వ్యూని మేము, ఆ రోజు మార్నింగ్ మేము వాళ్ళ ఇంటర్వ్యూని మేము టెలికాస్ట్ చేశాం అనమాట.
తర్వాత కల్లూరి గారు ఉదయ్ గారే చెప్పారనమాట, పీపుల్ హూ కేమ్ టు ద షో అదే వాళ్ళు చెప్పారు అని యూనో ఇలా ఈ ఇంటర్వ్యూ చూసాము అన్నట్టు చెప్పారనమాట. సో ఇవి చిన్న విషయాలు అన్నమాట, బట్ దిస్ లాట్ టు బి డన్. యూనో చాలామందిని కవర్ చేయాలి. చాలా ఈవెంట్స్ బిగ్ అండ్ స్మాల్ జరుగుతున్నాయి టొరంటోలో. మీరు మాకు కన్వే చేస్తే, మీరు ఆ ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేస్తే మటుకు మేము ఖచ్చితంగా మేము దాన్ని స్క్రాల్లో అనౌన్స్ చేస్తాం అనమాట. దానికి మీరు నాకు పే చేయాలి. ఎంత పే చేయాలంటే $0 పే చేయాలి. అది మేము కెనడియన్ డాలర్స్ మేము ఒప్పుకోము, యూఎస్లోనే కావాలి మాకు. $0 మీరు మాకు యూఎస్ పే చేస్తే మటుకు మీ ప్రోగ్రామ్ విషయాన్ని మేము వీ విల్ లెట్ పీపుల్ నో దట్ యు ఆర్ కండక్టింగ్ అటువంటి ఈవెంట్ అండి. గోపాలకృష్ణ గారు, గత 2 ఏళ్ళుగా మీరు ఈవెంట్స్ అన్నీ కవర్ చేశా అన్నారు కదా, కవర్ చేసిన ఈవెంట్స్కి కొంచెం హైలైట్స్ మాకు అని చెప్తారా? థ్యాంక్స్ అండి, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ వన్స్ అగైన్. ఇప్పుడు మీరు చూడండి, లాస్ట్ 2 yearsగా కవర్ చేసిన అన్ని ఈవెంట్స్ని ఒక చిన్న వీడియో క్లిప్గా మేము ప్రిపేర్ చేసాం అనమాట. ఆ వీడియో క్లిప్ చూద్దామా? చూద్దామండి. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావేలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదేలా. మన తెలుగు కమ్యూనిటీలో ఇన్ అడిషన్ టు వర్కింగ్ their full-time jobs, చాలా మంది కమ్యూనిటీ బెనిఫిట్ కోసం they're working very hard. మనబడికి స్వాగతం. మనం మొదటి క్లాస్లో అచ్చులు నేర్చుకున్నాము. అవి నేను ఒకసారి చెప్తాను, మీరు నాతో పాటు అనండి. ఆ అమ్మ, అమ్మ. ఆ అరటి, అరటి. ఆ ఆవు, ఆవు. ఆ ఆట, ఆట. నా పేరు షర్మిల అండి. తెలుగు బడికి స్వాగతం. మా బాబు ఫస్ట్ గ్రేడ్ చదువుతున్నాడండి ఇక్కడ కెనడాలో. అయితే తెలుగు నేర్పించాలని ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ చేశాము మన బడిలో. ఇంట్లో నేర్పించాలని ట్రై చేస్తున్నాం, కానీ వీ క్యాన్ స్పెండ్ ద టైమ్ విత్ దెమ్. ప్లస్ ఏంటంటే మాతృభాష అనేది మనతో పాటే ఇది ఎండ్ అవ్వకుండా పిల్లలకు కూడా నేర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ చేశాము. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. శివలింగం దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఇవాళ కార్తీక పౌర్ణమి. ఈ సందర్భాన శృంగేరి గుడిలో శివ పార్వతుల కళ్యాణం జరుగుతుంది. నా పేరు శ్రియ. ఈరోజు మా నాన్న, అమ్మ, నేను మా చెల్లి ఈ గుడికి వచ్చాము. మొదటి సంవత్సరంలో నిత్య దినచర్యకు సంబంధించిన శ్లోకాలు చెప్పబడతాయి. అంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చేసే పనులు అన్నీ సవ్యంగా జరగాలంటే మనం చేయవలసిన వివిధ ప్రార్థనలు. ముందుగా గురు ప్రార్థన. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గుండెలోన కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు, గుండెలోన కోరికలన్నీ
గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే కూటిలోన చేరిన రోజు. అందరికీ నమస్కారం. నా పేరు అపర్ణ. ఇవాళ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు నిర్వహిస్తున్న ప్రీ కవరేజ్ ఈవెంట్. ఆ ఈవెంట్ ఏంటంటే యాక్చువల్లీ May 7th తెలంగాణ నైట్ జరుగుతుంది. సో దానికి ముందుగా ప్రీ కవరేజ్ ఈవెంట్. అండ్ ఇవాళ జరిగే ప్రీ కవరేజ్ ఈవెంట్లో అందరూ టీడీఎఫ్ డెవలప్మెంట్ అంటే టీడీఎఫ్ అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు అందరూ ఉన్నారు. అంటే మెయిన్ మెంబర్స్ వచ్చేవా పోవువాని నూరదించరే ఇట్టి ముద్దులాడే బాలు ఎడవాడు వాని పట్టి తెచ్చి పొడ్డ నింద సుతం దేవం కం సచాణూర మర్దనం వసుదేవ సుతం దేవం వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం డిరేసుతో నున్నవాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య భావింప శ్రీ వెంకటేశు పాదములల్లే ఉన్నవాడు హావభావమై తాళ్ళపాక అన్నమయ్య. ఏంటి వేషం ఏంటి, తంబూరా ఏంటి, నువ్వేంటి? ఈ మధ్య నాకు ఏ క్యారెక్టర్లోకైనా దూరిపోయే అలవాటు వచ్చేసింది. ఏంటో ఇవాళ నాలో అన్నమయ్య పూనాడు. అందుకనే ఈ సాయంత్రం హరినామస్మరణ చేస్తూ మీ అందరితోనూ గడుపుతామని ఇలా వచ్చాను. టొరంటోలో తెలుగు యువత గాన బృందం చాలా బలమైనది. ఇప్పుడు 6 ఆనిముత్యం లాంటి పిల్లలు అన్నమాచార్య కీర్తనలు మీకు పాడి వినిపిస్తారు. ఎంత అద్భుతంగా పాడారో మీరే చూడండి. పరపం హముకతే పమముకతే పరపం హముకతే తండ్రినానాహి తండ్రినానా పురే తండ్రినానా పల తండ్రినానా పల తండ్రినానా పల తండ్రినానా పమముకతే పరపం హముకతే పరపం హముకతే. అందరికీ నమస్కారం అండి. ఇవాళ 2016 TCAGT సమ్మర్ పిక్నిక్లో పిల్లలందరికీ రకరకాల గేమ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, తర్వాత ట్రెజర్ హంట్ లాంటి ఎన్నో గేమ్స్ పిల్లల కోసం కండక్ట్ చేయడం అయ్యాయి. తర్వాత పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా బింగో, ఇంకా లెమన్ అండ్ స్పూన్, అంతాక్షరి లాంటి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇలా గేమ్స్ ఆర్గనైజ్ చేయడం వల్ల చాలా సరదాగా సందడిగా జరుగుతోంది. థ్యాంక్ యూ. ఎచ్చటుండిన రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన. అక్కడ మహాగణపతి మందిరంలో గోడ మీద మొత్తం 16 గణపతులు ఉన్నారండి. అలాగే మన న్యూయార్క్లో కూడా వల్లభ గణపతి మందిరం మనకు కనబడుతున్నది. ఇక్కడ మన దేశంలో అంటే మన దేశం అంటే మీరు ఉంటున్న దేశంలో కనబడుతున్నాయి. ఇక్కడ ఇలా గణపతికి చూస్తే 32 రూపాలు కనబడుతున్నాయి. అలాగే స్కంద పురాణంలో కాశీఖండం కాశీలో 56 గణపతులు ఉన్నారని చెప్తోంది ఇక్కడ. అంటే దీన్ని బట్టి గాణపత్యం ఎంత విస్తారంగా ఉందో చూడండి. దిగితే కానీ లోతు తెలియదని, గణపతి తత్వం తెలియాలంటే వాడు గణపతి ఉపాసకుడు కావాలి. ఏ నూతిలో ఉన్న కప్పకి ఆ నూతి లోతు తెలిసినట్టు. అంటే ఎవరు ఎక్కువ చెప్పండి. నాకే నీతులు పాఠాలు చెప్తున్నావా? మీ హరి ఎక్కడున్నా చూపించు, వాడి పని పట్టిస్తాను.
ఇక్కడ అక్కడ అని లేకుండా అన్ని చోట్ల ఉన్నాడు. ఎందుగలరెందు లేరని సందేహము వలదు చక్రి సర్వోపగత్తుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. దండాలు సామి, గబ్బ గబ్బ నడుచుకుంటూ ఏడుకో అంత బిర్నపోతున్నావు. ఇదిగో నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఇది మా మహారాజులు ఇచ్చిన మేక పిల్లే. ఎట్టా అది మేక పిల్ల, ఏది మేక పిల్ల? అది నీ బండబడ, నువ్వేమో మంచి అయ్యోలాగున్నావు. నిజంగా ఈ పంది పిల్ల ఎత్తుకొని పోతున్నావు. ఇలాంటి గలీజ్ పని నువ్వు చెయ్యొచ్చా? సారీ. శివ శివ, పంది పిల్ల హతోస్మి. ముందేమో కుక్క పిల్లలా, మళ్ళేమో పిల్లి కూనలా, ఇప్పుడేమో పంది పిల్లలా కనిపించింది. ఇక ముందు ఇంకేమవుతుందో. ఇదేదో కామరూపి పిశాచమో దెయ్యమో ఎగ్జాసిస్ట్ లాగుంది. ఇంకా ఒక్కటండి, పిల్లలకి ఏంటంటే మీరు అన్నట్టు ఇప్పుడు కొత్తగా ఎవరైనా టొరంటోకి వచ్చారనుకోండి, తెలుగు వాళ్ళని చూసి, అంటే దేశం కాని దేశం వచ్చాం, తెలుగు వాళ్ళని చూసేసరికి ప్రాణం. ఇప్పుడు కొత్తగా ఇమిగ్రెంట్స్ వస్తారనుకోండి, దే ఫైండ్ దిస్ ప్లేస్ కెన్ బి ప్రతి లోన్లీగా అనిపిస్తుంది. యూనో, పెద్ద పెద్ద రోడ్లు, మనుషులు తక్కువ ఉంటారు, ఎవరైనా మన వాళ్ళు దొరుకుతారా, మన ఇంటి భోజనం దొరుకుతుందా ఎక్కడైనా. అవునండి, మొదట్లో నేను వచ్చినప్పుడు నేను అలాగే చూశాను. ఏంటంటే మన వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు అనేసరికి ఒక అదేంటంటే ఒక పెద్ద ఇది అనమాట, ఇంకా ఏదో సాధించేసావన్న ఇది ఉంటుంది. బట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, కనిపించకుండా మన తెలుగు అసోసియేషన్స్ దే ఆర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్ అండి. దే మైట్ బి లిటిల్ డిఫరెన్సెస్ హియర్ అండ్ దేర్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ యునో ద వెరీ ఫ్యాక్ట్ దే ఆర్ ఏబుల్ టు గెట్ ఎవ్రీబడి టుగెదర్, గివ్ తెలుగు ఫుడ్ ఆన్ దట్ డే, హ్యావ్ ఎ ఫ్యూ తెలుగు పర్ఫార్మెన్సెస్. కనిపించకుండా దిస్ ఈస్ బిగ్ అనమాట. సో కంగ్రాచులేషన్స్ టు the Telugu leadership of GT anamata. Having said that, there is always more to do anamata. There is always more to do anamata. Adi ante I think they are working hard for that, and I'll use my media వీలైనంత వరకు ఎంత అవసరంతో నేను I'll also be able to contribute in whatever way you want me to do it అనమాట. గోపాలకృష్ణ గారు, ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ విన్నాను, నేను చెప్పిన దానికి కూడా మీరు సమాధానాలు ఇచ్చేశారు. ఇప్పుడు ఫైనల్గా వ్యూవర్స్ అందరికీ మీరు చెప్పేది ఏమైనా ఉందా? ఇట్స్ సేమ్ థింగ్ అండి, ఇంటర్వ్యూలో 2-3 సార్లు కూడా చెప్పడం అయిందనమాట. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ సన్షైన్ టీవీ ఎంట్రా అంటే తెలుగు టాలెంట్ని ప్రమోట్ చేయాలి అంతే. తెలుగు అంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సెకండరీ అనమాట. ఇఫ్ యూఆర్ తెలుగు స్పీకింగ్, ఎటువంటి ఒక టాలెంట్ ఉన్నా మీరు మాకు మెసేజ్ చేస్తే విల్ ట్రై అవర్ బెస్ట్ టు కవర్ ఇట్ అండి. దట్ ఈస్ యాజ్ సింపుల్ అండ్ యాజ్ క్లియర్ ఎ మెసేజ్ పాసిబుల్ అనుకుంటాను. ఏమండి? అవుతుందండి, మన తెలుగు వాళ్ళందరూ కలిసి చేస్తాం ఇది. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్స్ అండి. చూశారు కదండి గోపాలకృష్ణ గారితో ఇంటర్వ్యూ. ఈ షో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ షో.